యుఎస్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ ఉన్న పెద్ద హెడేక్ ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకొచ్చిన ఈ న్యూ టారిఫ్. ఇప్పుడు ఇండియా నుంచి ఏ చిన్న వస్తువుని ఇంపోర్ట్ చేసుకున్నా ఖచ్చితంగా కస్టమ్స్ పే చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వాస్తవానికి 90% థింగ్స్ పైన మనం కస్టమ్స్ పే చేయాల్సిన అవసరమే లేదు. మేమిచ్చే ఈ సజెషన్స్ వల్ల ఒక్కరైనా ఈ టారిఫ్ నుంచి సేవ్ అయితే వీఆర్ రియల్లీ సో హ్యాపీ. నిజానికి మనం లాస్ట్ ఇయర్ వరకు ఏ వస్తువులపైన పెద్దగా ట్యాక్స్ పే చేసింది ఎక్కడా లేదు. కానీ ఈ ఇయర్ చూస్తే స్టార్టింగ్ క్వార్టర్లో 25% టారిఫ్ పే చేయాల్సి వచ్చింది. తిప్పు కొడితే ఒక 5 months కూడా అవ్వలేదు, ఆగస్ట్ నుంచి ఇంకో 25% పెంచారు. అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఒక ఐటెం పైన 50% టారిఫ్ పే చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ నిజానికి ఈ స్క్రీన్ పై కనపడుతున్న వాటికి తప్ప మిగతా వాటికి అసలు టారిఫ్ పే చేయాల్సిన అవసరమే లేదు. అసలు టారిఫ్ పే చేయకుండా ఒక ఐటెం ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే దాని మీద ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి మన ప్రవీణ్ ప్యాంథర్స్ ని కాంటాక్ట్ చేసి ప్రవీణ్ కి కనెక్ట్ చేయమనండి. నేను నా సైడ్ నుంచి మీకు ఎంత వీలైతే అంత బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీ పార్సిల్ ని బుక్ చేయకముందే ఒకసారి మనల్ని కాంటాక్ట్ చేయండి. అప్పుడే మీ టారిఫ్ ని 100% సేవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ నుంచి ఒక ప్లేయర్ మన దగ్గర నుంచి బ్యాట్స్ బుక్ చేసుకున్నారు. కరెక్ట్ గా డెలివరీకి 1 hour ముందు $120 అయితే టారిఫ్ పే చేయాల్సి వస్తుందని ఒక మెసేజ్ వెళ్ళింది. సో ఇమీడియట్ గా ఆయనకి గైడ్ చేసాం, ఎవరికి మెయిల్ చేయాలి, ఏమని మెయిల్ చేయాలి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అప్పుడు ఆయనకి $120 కాస్త $1 మాత్రమే పే చేయాల్సి వచ్చింది. మనకి ఇలా స్పోర్ట్స్ ఐటెంలోనే కాదు, ఏ ఐటెంలోనైనా మీరు టారిఫ్ని సేవ్ చేసుకోవాలంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి, మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేమిచ్చే ఈ సజెషన్స్ వల్ల ఒక్కరైనా ఈ టారిఫ్ నుంచి సేవ్ అయితే వీఆర్ రియల్లీ సో హ్యాపీ.